సామెతల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. నీతిగల పెదవులు రాజునకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. నీతిగల పెదవులు రాజుకు ఎప్పటికీ సంతోషపరుస్తాయి. ఆ నీతిగల పెదవులు మాట్లాడే ప్రతి మాటలు రాజులకు, పై అధికారులకు అందరికీ సంతోషం కలిగిస్తాయి. రాజు అంటే 14వ వచనం. రాజు క్రోధము మరణదూత. రాజుకు కనుక క్రోధం వస్తే అది మరణానికి సంభవిస్తుంది. జ్ఞానైన వాడు క్రోధమును శాంతపరచును. అయితే ఎవడైతే జ్ఞాని కలిగి ఉంటున్నో రాజు యొక్క అంటే పై అధికారుల యొక్క క్రోధమును జ్ఞానంతో చల్లబరచగలడు. ఆ జ్ఞానం గల్లవాడు జ్ఞానమైన మాటలతో, జ్ఞానమైన పెదవులతో, నీతి అయిన మాటలతో, దేవుని మాటలతో, ఆ జ్ఞానంతోను రాజు యొక్క పై అధికారుల యొక్క కోపమును చల్లార్చగలడు. అయితే రాజులు ఎన్నో వచనం మళ్ళీ 15వ వచనం. రాజుల ముఖ ప్రకాశమునకు జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. రాజులు ముఖ ప్రకాశవంతంగా ఉంటే అది అది జీవమును కలుగును, అంటే జీవము కలుగును. కానీ వారి కోపం వస్తే ఇక్కడ మబ్బు వలన కలిగే వర్షం ఎలా ఉంటుందో అలాగూ వారికి కోపం కూడా అధికంగా కలుగును. కాబట్టి రాజు యొక్క కోపం కానీ, రాజు యొక్క క్రోధం కానీ, అంటే పై అధికారి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే రాజుల యొక్క కోపము, క్రోధము సమస్తమును తగ్గించాలంటే జ్ఞానం గల్లవాడు తన చక్కటి మాటలతో, చక్కని వాత్సల్యంతో ఆ కోపమును చల్లార్చును అని అంటున్నాడు. అంటే ఇక్కడ మన పై అధికారులు ఎవరైనా ఉండొచ్చో జ్ఞానం గల్ల మాటలతో, జ్ఞానం గల్ల వాడు ఆ యొక్క పై అధికారుల యొక్క కోపమును చల్లార్చి ఆ పై అధికారులను కూడా సక్రమైన సత్ప్రవర్తనను కలిగించే విధంగా చేయగలడు. జ్ఞానికి అంత టాలెంట్ ఉంటుంది. ఆ జ్ఞానం దేవుని దగ్గర నుంచి వస్తుంది అని ఇక్కడ దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనం జ్ఞానంతో మాట్లాడాలి, జ్ఞానంతో ఉండాలి, నీతి అయిన పెదవులతో ఉండాలి. రాజులను, పై అధికారులను అందరినీ సంతోషపరిచి వారి నీతి న్యాయం తగ్గట్టుగా, దేవుని తగ్గట్టుగా పోలి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు దయగల తండ్రి, గొప్ప దేవా, నీకెంతో వందనాలు, నీకెంతో స్తుతులు, స్తోత్రం ప్రభా. ఇదిగో మాట్లాడుకుంటూ వచ్చావు. ఇదిగో ప్రభా, రాజులను ప్రభా, పై అధికారులను సమస్తాన్ని, వారి కోపమును, వారి క్రోధమును సమస్తం చల్లార్చడానికి నువ్వు ఇచ్చిన జ్ఞానం చొప్పున ప్రతి పై అధికారులను వారి కోపతాపాలను చల్లార్చడానికి మంచి జ్ఞానం మాకు దయచేయము. నీ బిడ్డలమై ఉన్నాం ప్రభా, మాకు జ్ఞానం తక్కువ ఉన్నది, జ్ఞానం దయచేయము. నీ జ్ఞానం ద్వారా సమస్తం ప్రభా, పై అధికారులు సమస్తాన్నే మేము ఏలుబడి చేయడానికి, నీ బిడ్డలుగా మేము జీవించడానికి, నీకు మాదిరిగా, నీకు సాక్షిగా, నీ ప్రేమ, నీ దయ, నీ దక్షిణాస్తం కింద మేము బతకడానికి మాకు సహాయం చేయమని, ప్రతి బిడ్డకు వెలుగులో నింపమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.